పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ కమిషనర్ అవినీతి చేస్తున్నారంటూ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. పురపాలక సంఘం వ్యాపారుల నుంచి చెత్తను సేకరించడం లేదని, చెత్తను ఎక్కడ వేయాలో కమిషనర్ చెప్పాలంటూ సభ్యులు నిలదీశారు. దీనిపై సమావేశాన్ని ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ సమస్యపై చర్చించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయానికి తాళం వేస్తామంటూ కౌన్సిలర్లు హెచ్చరించారు. బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మీరు ఏ వర్క్ వచ్చింది, ఏ వర్క్ పెట్టారా, వర్క్ ఏం చేశారు అన్నది అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ చైర్మన్ పొరాళ్ల శిల్ప ఆగ్రహంతో ఊగిపోయారు. కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. నిధులు కేటాయింపుపై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.